ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం నహూము గ్రంథము 1వ అధ్యాయము. నీనెవేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడి మ్రాను నీమీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నీనెవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయిందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. వాడు బొత్తిగా నాశనమాయెను. నహూము గ్రంథము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గములో కావలి యుండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావళ్ళులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయను. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదానిమీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయెను. అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి
నీనెవే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు. వెండి కొల్ల పెట్టుడి, బంగారము కొల్ల పెట్టుడి, అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది. అవి లెక్కలేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలమేమాయను. ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను. నేను నీకు విరోధినయ్యున్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను రింగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. నహూము గ్రంథము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరయుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినయ్యున్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నీనివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి. వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టి కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకుందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోటపడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల ఎడ్డకర్రలు తీయబడియున్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జికట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి
ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి. వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తలిగి నుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయెను గనక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాటలాడి వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలెనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలెను మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఆ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను
దాని పేరిట సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఒకనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహ గర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాళ్ళు, వేరువేరు కుంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నుత్సరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువపెట్టించుము. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికూడు చేసేదన్ననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.